మాటలు అనవసరం. నా మనవడుస్తున్నాడు, రాగానే వాడితో మాట్లాడి ఈ సంగతి అటో ఇటో తేల్చేయాల్సిందే. అమ్మమ్మ, ఈ విషయం నా భర్త దగ్గర ప్రస్తావన తీసుకురాకండి ప్లీజ్ అమ్మమ్మ. తెలిస్తే కైలాష్ గారు తట్టుకోలేరు. ఆయన ఆయన బాధపడితే నేను చూడలేను. అసలేంటి నీ సమస్య? నీ భర్త బాధపడితే చూడలేను అంటావు, విడాకులు ఇస్తానంటావు. వాడితో సంసారం చెయ్యను అంటావు, మళ్ళీ ఇలా ప్రవర్తిస్తావు. సరే, దీనికైనా సమాధానం చెప్పు. నువ్వెందుకు నా మనవడితో సంసారం చేయట్లేదు? కారణం చెప్పమంటే బిత్తర చూపులు చూస్తావేంటి? చెప్పు. మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. కైలాష్ గారు వచ్చే టైం అయిందమ్మమ్మ. రానివ్వు. ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు చేసింది నా మనవడికి అర్థం కావాలి. అదేదో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మమ్మ, మీకు దండం పెడతానమ్మమ్మ. నాకు ఏ కోసన్నా నా భర్తని వదిలించుకోవాలని లేదు. ఆలోచన కూడా నాకు రాదు. అబ్బా ప్రియా, ఎందుకు వచ్చింది ఇదంతా? ఇలా మడత పెట్టి కుచ్చిళ్ళు పెట్టి ఇంత కష్టం అవసరం? మీరు కూడా అలాగే ప్యాంటు షర్టు వేసుకోవచ్చు కదా. మీరే కదా అంటారు చీరలే కావాలని, కట్టుకోండి అంటారు. మరి ఇదేంటి? ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు తెలీదమ్మా. శ్రీగారు, అంత పెద్ద కాదు, చిన్నగా. అబ్బా, అయ్యో శ్రీవారు, మళ్ళీ ఏంటే? హే, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? లేదు శ్రీవారు, నేను కావాలని చేయలేదు. ప్లీజ్ శ్రీవారు, పవిట సెట్ చేయండి. అలా కాదు శ్రీవారు. హలో, లాయర్ శ్రీనివాస్ మూర్తి గారైనా మాట్లాడేది? అవునండి, నేనే. చెప్పండి. కాపురాలు కూల్చేది మీరేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం మాట్లాడుతున్నారు? అదే లాయరు, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే పత్రం ఒకటి మీరు పంపిస్తారే, దాన్నే విడాకుల పత్రం అంటారు కదా. వాళ్ళని విడగొట్టడానికి ఆ పత్రం పంపించింది మీరేగా? మేము చిచ్చిపెట్టడం ఏంటి మేడం? విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలకి మేము సహాయం చేస్తాం. భార్యాభర్తలు విడిపోతే సహాయం చేయడం ఏంటయ్యా? కలపాలని చూడాలి గాని. నీ చదువు అదేనా నేర్పింది? వాళ్ళు విడిపోతామని రాగానే మేం వెంటనే విడగొట్టేయం మేడం. పెళ్లి విలువ చెప్పి కలిసి ఉండాలని కౌన్సిలింగ్ చేస్తాం. అప్పటికీ వినకపోతే విడాకులకు అప్లై చేస్తాం. వినట్లేదని ఊరుకుంటారా?
కలిసిపోయేంత వరకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. డబ్బు కోసం చేసే మీ అందరికి అది పట్టదులే. మేడం, మీతో నాకెందుకని, మీకేం కావాలో చెప్పండి. విడాకులు. ఎవరికి మేడం? నాకే. భయ్యా, ఆ కార్ని ఫాలో అవరా. అయిందేదో అయింది. నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు వదిలేసే. ఏం వదిలేయాలక్క? నీ పీకలకు చుట్టుకునేంత సమస్య ఏంటక్క? అదే, నేను చేసిన తప్పు మీ అక్కని బాధ పెట్టింది ప్రియా. నా ఆవేశం మీ అక్క మనసుని కలిచివేసింది. మీ వల్ల మా అక్క బాధపడ్డమేంటి శ్రీవారు? నాకేం అర్థం కావడం లేదు. అంటే ఈ మధ్య నేను అనుకోకుండా ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మెడికల్ స్టూడెంట్గా రాధిక గారు కూడా అక్కడ ఉండాల్సి వచ్చింది. అది ప్రాబ్లం అయ్యి నేను చేసిన తప్పు వల్ల మీ అక్కకి నాకు మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అదే మాట్లాడుకుంటున్నాం. ఇలా జరిగిందని మీరు కాని అక్క గాని నాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు శ్రీవారు? నువ్వు బాధపడతావని చెప్పలేదు ప్రియా. శ్రీవారు, ఇంకెప్పుడు మీ వల్ల మా అక్క బాధపడకూడదు. ఆ పరిస్థితి రానివ్వను ప్రియా. అక్క, వెళ్దామా? ప్రియా, మీరు వెళ్ళండి, నాకు వేరే పనుంది. బాయ్ అమ్మా. బాయ్ ప్రియా. బాయ్ అక్క. శ్రీవారు, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. అక్క దేనికి బాధపడినా నేను తట్టుకోలేను. మా నాన్నలాగే చాలాసార్లు నాకు కావాల్సినవి ఎంత కష్టమైనా నాకిచ్చింది. ఒక్కోసారి తన సంతోషాన్ని చంపుకొని కూడా నాకు ఆనందాన్ని పంచింది. మనిద్దరి వల్ల అక్క దేనికి ఇబ్బంది పడకూడదు. నేను మన్మధుడినై, నువ్వు రతీదేవిలా మారి నా పెదవులు నీ పెదవులను ఆక్రమించాలని ఎంతగానో ఆశపడుతుంటే నా చేతులు నిన్ను కౌగి
నువ్వెక్కడికి రాధిక? కొంచెం పనుందండి, ఇప్పుడే వచ్చేస్తాను. అవన్నీ తర్వాత. ఏమండి, నేను మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పు. మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను కూడా ఒక 2 రోజులు పుట్టింటికి వెళ్ళిరానా? వాట్? ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? ఇప్పుడే వెళ్ళి 2 రోజుల నుండి వచ్చేస్తాను. వెళ్ళు. 2 రోజులు కాకపోతే 1 రోజులు వెళ్ళు. నీకు కావాల్సింది మీ పుట్టింటికి వెళ్ళడం కాదు, నాకు దూరంగా ఉండడం. అరే, ఎప్పుడు చూసినా వంట పని అంటావు, ఇంట్లో పని అంటావు, ఇప్పుడేమో పుట్టింటికి వెళ్తానంటున్నావు. వెళ్ళు వెళ్ళు. అది కాదండి. ఇక నీ సంజాయిషులు వినే ఓపిక నాకు లేదు. ప్రియా, రాధికకి ఎలా ఉందమ్మా? ఇప్పుడే ఐసీయూలోకి తీసుకెళ్లారమ్మా. అయ్యో రాధిక, ప్రియా, అల్లుడు గారు ఎక్కడమ్మా? జాపన ఎంత కొట్టినా డోర్ తీయలేదమ్మా. నేను ఒకసారి ఫోన్ చేస్తాను. ఏమైందమ్మా? ఫోన్ తీయడం లేదమ్మా. మళ్ళొకసారి చేయమ్మా. ఏంటమ్మా, జహాపని ఫోన్ కూడా తీయడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? రాధిక కింద పడిందని కూడా తెలుసుకోకుండా తలుపులేసుకుని పడుకోవడం ఏంటి? ఫోన్ చేసినా తీయకపోవడం ఏంటి? భార్యాభర్తల మధ్య ఏదైనా జరుగుంటుందా? నా భర్త పోయిన బాధల నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. మళ్ళీ నా కూతురికి ఇలాంటి పరిస్థితి కల్పించి ఇంకా ఎందుకు కష్టాలు పెడుతున్నావు? నా రాధికకి ఏం కాకుండా చూడు తండ్రి.
కైలాష్ బాబు, ఘోరం జరిగిపోయింది, చాలా దారుణం జరిగిపోయింది. నువ్వెప్పుడు నిద్ర లేస్తావా, నీకెప్పుడు ఈ సంగతి చెప్పాలా అని రాత్రి నుంచి ఇద్దరు ఎదురు చూస్తూనే ఉన్నాం బాబు. ఏమైంది అత్తయ్య? ఏమైందంటావేంటి బాబు? రాత్రి నువ్వు రాధికతో గొడవపడి కోపంతో తోసేసావు. తనేమో మెట్ల మీద నుంచి కింద పడి తలకి పెద్ద దెబ్బ తగిలి స్ప్రో కోల్పోయింది. ప్రియా, ఆ కన్నీళ్ళేంటి? మీ నాన్న ఏమైనా గుర్తొచ్చారా? మా నాన్నలాగా నన్ను చూసుకుని మా అక్క ప్రేమ గుర్తొచ్చింది శ్రీవారు. రాధిక నీ మీద చేయి చేసుకున్నందుకు బాధపడుతున్నావా? లేదు శ్రీవారు, నన్ను కొట్టే హక్కు మా అక్కకి ఎప్పుడు ఉంది. అది కాదు నా బాధ. అక్క ఎందుకో సంతోషంగా లేదు. బావగారితో ఏదైనా సమస్య ఉందేమో తెలీదు. మొన్న మీతో మాట్లాడేటప్పుడు తన కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది శ్రీవారు. బావగారేమో అక్కని తొందరపాటుతో తోసేశాను అంటున్నారు. అక్క ఏదో కష్టాల్లో ఉందని భయంగా ఉంది శ్రీవారు. ఏడవకు. ప్రియా, ఇలా చిన్నపిల్లల్లా ఏడుస్తారా? రాధిక గారికి ఏం కాదు. కుటుంబం అన్నప్పుడు ఏవో ఒక సమస్యలు, భార్యాభర్తలన్నాక మాట మాట అనుకోవడం సహజం. ఆ మాత్రానికే మీ అక్కకి ఏదో కష్టం వచ్చిందని ఎందుకు భయపడుతున్నావు? ఎలాంటి బాధనైనా అక్క గుండెల్లో దాచుకొని పైకి చిరునవ్వుతూ ఉంటుంది. ఆ ధైర్యం నాకెందుకు తన కళ్ళల్లో కనిపించడం లేదు శ్రీవారు. కైలాష్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడని నీ అనుమానమా? జహాపన చాలా మంచివారు శ్రీవారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది అనిపిస్తోంది. మీరొక్కసారి జహాపనతో అక్కతో మాట్లాడండి. వాళ్ళ మధ్య ఏదైనా కష్టం ఉంటే మీరే తీర్చండి శ్రీవారు, ప్లీజ్. తప్పకుండా ప్రియా. రాధిక గారికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను కొట్టినందుకు అక్క చాలా బాధపడుతుంది. శ్రీవారు, ఒక్కసారి వెళ్ళి అక్కని కలిసి మాట్లాడితే కాని నా మనసు కుదుట పడదు. వెళ్దాం శ్రీవారు, ప్లీజ్. వెళ్దాంలే ప్రియా. నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా. ఓకే. I'll call you back. రాధిక, ఏంటి ఇలా వచ్చావు? నీకేమన్నా కావాలంటే పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏమండి, ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు చాలు. ఇక్కడి నుంచి అయినా. నో 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 రాధిక, రా. అది కాదండి. కూర్చో కూర్చో కూర్చో. ఏమండి, నాకంతా తగ్గిపోయింది. ఇక్కడి నుంచి అయినా నా పని, మీ పని, ఇంటికి సంబంధించిన పనులన్నా నన్ను చేయనివ్వండి. నో 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 నో. నువ్వు డాక్టర్ చదువుకున్నా సరే, ప్రస్తుతానికి నీకు డాక్టర్ని నేనే. నేను చెప్పే వరకు నువ్వు బెడ్ దిగకుండా రెస్ట్ తీసుకోవాల్సిందే. పని చేసే చెయ్యి, తిరిగే కాలు ఖాళీగా ఉండలేవండి. ఇంకా బెడ్ రెస్ట్ అస్సలు నా వల్ల కాదు. నా పనులన్నా నన్ను చేసుకోనివ్వండి. కుదరదు అని చెప్పానా? ఇది డాక్టర్ రూల్ మాత్రమే కాదు, భర్తగా నా ఆర్డర్ కూడా. ఇంకొక 2 రోజులు నువ్వు పనులు చేయకపోతే దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు. వంట మనిషింది, పని మనిషింది, అవసరమైతే నేనున్నాను. ఇప్పుడు చెప్పు,
నీకు స్ట్రాంగ్ గా కాఫీ కావాలా జ్యూస్ కావాలా? కాఫీ కావాలి, నేను వెళ్ళి తీసుకు. నో 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 నో, కూర్చో. నువ్వేం మాట్లాడుకు, కూర్చో. 2 నిమిషాల్లో నీకు బ్రహ్మాండమైన కాఫీ చేసి తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను కదా, కూర్చో. ఏంటో మన కర్మ, ఇది తలకు గాయమై తిరిగి రాని లోకాలకు వెళ్తుంది అనుకుంటే హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగొచ్చింది. అంతేకాదు, భర్తతో తెగ సేవలు చేయించుకుంటుంది. కాఫీ వాసనకే నాలో ఉత్సాహం పొంగుకొస్తుంది. ప్రియా, మీ బావగారు. నేను నీతో మాట్లాడను పో. నేను అలిగాను, సారీ చెప్తేనే మాట్లాడతాను. ఏడ్చినట్టే ఉంది ప్రియా. మా అక్క దగ్గరికి వెళ్ళాలని నానా గొడవ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. వచ్చాక మీ అక్క మీద అలుగుతున్నావేంటి? సారీ ప్రియా. అక్క, నేను సరదాగా చెప్పమన్నాను సారీ. అక్క, ఇప్పుడు నీకెలా ఉంది? నొప్పి తగ్గిందా? నేను బానే ఉన్నాను, కానీ మీ బావగారే ఇంకా రెస్ట్ తీసుకో, ఇంకా రెస్ట్ తీసుకో అంటున్నారు. నాకు అదే కష్టంగా ఉంది. ఎంత చెప్పినా వినట్లేదు ప్రియా, నువ్వైనా చెప్పు. జెంటిల్మెన్, కాఫీనా టీనా? యాజ్ యూ విష్. ఓకే, తీసుకొస్తాను. ఓకే, సరే కూర్చో. కూర్చో అక్క. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అలాగే. సరేనమ్మా. అల్లుడు గారు, మీరేమంటారు? పద్ధతుల్ని, మా నానమ్మ పర్మిషన్ని నేనెందుకు కాదంటానత్తయ్య? అవునమ్మా, అక్క ఒక్కతే రావాలా? నువ్వు కూడా రావాలి ప్రియా. మీ అత్తయ్య గారిని వెళ్ళి అడిగే వచ్చాను. అల్లుడు గారిని కూడా అడగమన్నారు. తీసుకెళ్ళండి అత్తయ్య. అలాగే అల్లుడు గారు, నేనిక బయలుదేరుతాను. అమ్మ రాధిక, వెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా, రేపు అల్లుడు గారిని అమ్మాయిని పంపించండి. నేను వెళ్ళొస్తాను. నేను కూడా వస్తున్నాను నీతో పాటు. రా, వెళ్దాం. నీ బొందే నీ బొంద. నువ్వు ఒట్టి తింగర్ దానిలా ఉన్నావు. వాడు బట్టలు సర్దేది నీ మీద ప్రేమతో కాదే, దాని వెనక ఏదో మర్మం ఉంది. మర్మమా? ఏంటది బామ్మా? నువ్విలా పుట్టింటికి వెళితే వాడు రెక్కలొచ్చిన పక్షే. స్వేచ్ఛగా ఎటైనా తిరిగొస్తూ బండి మీద వెనక సీట్లో ఎవరినైనా ఎక్కించుకుని ఏ అమ్మాయితోనైనా ఉడిపి హోటల్లో కాఫీ పంచుకుని తాగుతాడు. ఆ నెపంతో సినిమాలకి షికార్లకి తిరగొచ్చు. అడగడానికి నువ్వు ఉండవు కదా. గాల్లో తేలినట్టుందే గుండె, అందుకే వాడి ఉత్సాహం అంతా. చూడు చూడు, పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. వాడెలా పాటలు పాడుతూ సర్దుతున్నాడో. అమ్మో 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 అమ్మా, ప్రేమ కదా బ్యాగ్ సర్దుతున్నాడని తెలియక నేను సర్దండని చెప్పేసి హ్యాపీగా చూస్తూ నించున్నాను. దీని వెనక ఎంత మర్మం ఉందా? రే బావా, మా ఆవిడ ఊరెళ్ళిందిరా. రే, 1 నెల రోజులు రాదంట నా భార్య. చూసావా చూసావా, అవసరమైతే ఇంకో 1 నెల కూడా పుట్టింట్లోనే ఉంచుతాను.
ఇక మనదే ఇష్టరాజ్యం. తాగొచ్చు, తిరగొచ్చు. అది తిరిగొచ్చే లోపు ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రారా. చూసావా ఆ వాచ్మేనే పెళ్ళాం ఇంటికెళ్తే అంత సంతోషపడిపోతున్నాడు. మరి నీ మొగుడు ఎంత సంతోషపడతాడంటావు? మా అమ్మ ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బబ్బా, నేనేం చేయగలనే? నువ్వే వెళ్ళి ఎలాగైనా ఆపు. వెళ్ళు, వెళ్ళవే. వెళ్ళమంటుంటే. ప్రియా, ఈ బ్యాగ్ సర్దేశాను. ఇది సరిపోతుందా లేదా ఇంకో బ్యాగ్ ఏమైనా సర్దమంటావా? మీ అమ్మగారి దగ్గర 4 రోజులు ఉంటావు కదా, కాబట్టి ఎక్కువ బట్టలు అవసరం పడతాయేమో. సర్దనా? అవసరం లేదు, నేనేం వెళ్ళడం లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏ? ఎందుకు? ప్రియా, మీ అమ్మగారు బాధపడతారేమో. అయినా సరే నేను వెళ్ళను. సడన్ గా ఏమైంది ప్రియా? ఆషాఢంలో ఒకే గడపలో అత్తా కోడళ్ళు ఉండడం మంచిది కాదంటారు కదా. అందుకే కదా వెళ్తున్నావు. ఒరే, నువ్వెన్నైనా చెప్పరా, ప్రియా ఎక్కడికి వెళ్ళదు. నువ్వు కూడా ఏంటమ్మమ్మ? ప్రియా పిన్ని ఒకే గడపలో ఆషాఢం వెళ్లేదాకా ఒకే గడపలో ఉండకూడదు, తప్పని నువ్వే చెప్పావు కదా. అప్పుడు చెప్పానురా, అయినా సరే ఇప్పుడు వద్దంటున్నాను. అభిప్రాయం ఇది నాకు అత్తగారి ఇల్లే కాదు, నా పుట్టింటితోనే సమానం. అత్తయ్య గారిని నా తల్లిగానే భావిస్తాను. నా భర్త మీద, మా అత్తగారి మీద, మా అందరికీ పెద్దగా మీ మీద ఏ మచ్చపడినా నా ప్రాణం పోయినట్టుగానే నేను భావిస్తాను. నువ్వు కైలాసవ్యంగా కాపురం చేసుకుంటున్నారని తెలిసినప్పుడే, నమ్మకం కలిగినప్పుడే నేను తిరిగి ఇంట్లోంచి వెళ్లిపోతాను. మీ ఆశీర్వాదం మాకెప్పటికీ కావాలమ్మమ్మ. ఇది కూడా మీ ఇల్లే, మేం కూడా మీ పిల్లలమే. మీరు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. మా కాపురం గురించి ఉన్న బెంగని మాత్రం మీ మనసులో నుంచి తీసేయండి. రావుకాలం వెళ్ళిపోయింది, నేను వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించండి. వెళ్ళొస్తానమ్మా. మాటకి మాట సమాధానం చెప్పినంత తేలిక కాదు రాధిక జీవితం. నువ్వు తిరిగి రావాలో పుట్టింట్లోనే ఉండాలో నేను నిర్ణయిస్తాను. ఆహా, ఈ పాట వింటుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉందో. పాటలంటే ఇలా ఇప్పుడే కదా వెళ్ళింది, అప్పుడే ఫోన్ చేస్తుందేంటి? చెప్పవే తింగరదానా. క్షమించి ప్రియా, నీ మొగుడు అంటుంటే విని విని తొందరగా నా నోట్లో అలా వచ్చేసిందే. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావమ్మా? బామ్మ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ మనవడు ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం వెంటనే తిప్పి నా దగ్గరికి పంపించాలి. నీ దొంపదగా